ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్కసారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 16 నుండి 22 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఈ చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తే దా. కన్యరాశి వాళ్ళ జ్యోతిష్, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి. కన్యరాశి వాళ్ళకి సాక్షంగా శ్రీశైల మల్లికార్జున స్వామి. శ్రీశైల మల్లికార్జున స్వామి అంటే ఇది సెకండ్ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు మూడే మూడు. ఒకటి శ్రీశైలం, ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని. 12 జ్యోతిర్లింగం లోపల ఫస్ట్ జ్యోతిర్లింగం ఎక్కడ? సోమనాథ్. సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం. 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని. 4వ జ్యోతిర్లింగం ఓంకాళేశ్వర్. ఓంకాళేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర్, కేదార్నాథ్, విష్ణేశ్వర్. అంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. అంటే 18 శక్తిపీఠం లోపల అమ్మవారు జగన్మాత, 6వ శక్తిపీఠం భ్రమరాంబ అయ్యగారు జ్యోతిర్లింగం. ఒకసారి దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఎవరైతే అయ్యగారు దర్శనం చేసుకొని వస్తారో, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకో వచ్చిన వాళ్ళకి జీవితంలోనే కాదు, ఈ సంవత్సరం అంతానే కాదు, ఎప్పటికైనా కానీ వాళ్ళ నెత్తి మీద దరిద్రమే ఉండదు. చాలా గొప్ప విషయం. ఈసారి అట్లా ఉంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి, పెద్దల సేవ చేసేది ఉన్నది, పేరు సంపాదించేది ఉన్నది, రాజా బతుకు బతికేది ఉంది. తల వంచేది లేదు, 10 రూపాయలు అప్పటికేది లేదు, సొంత హిమ్మతి మీద నడిచేది ఉంది. ఇల్లు కట్టాలి, లేకపోతే ఏదన్నా ఇంత ప్లాటో ఇంత జాగా కొనాలి, లేకపోతే వ్యవసాయం చేసే జాగా లోపల పెద్ద పొలం ఎక్కడో ఎంతో ఇంతో కొనాలనుకున్న వాళ్ళు ఈసారి తప్పనిసరి కొంటారు. పొలంకి చాలా ఆలోచిస్తున్నారు. వెనక పడ్డ వాళ్ళు, ఎక్కడో పడ్డ వాళ్ళు అంత ఇంతో పొలం కొని అంత ఇంతో వాళ్ళు రాజాలేక ఉండరు. నీ మనసులు కూడా ఏముందంటే అంత ఇంతో మేము సంపాదించుకోవాలి, రాజాలేక నడవాలని ఉంది. కానీ ఎవరైతే వ్యవసాయం మీద మంచిగా ధ్యానం పెట్టి నడుస్తున్నారో, వ్యవసాయంకి ఎవరైతే మీరు కష్టపడుతున్నారో, వ్యవసాయం లోపల మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఇంతవరకు ఎట్లా వచ్చిందంటే మీకు కొంచెం లాభం కనిపించింది, కొంత నష్టమే కనిపించింది. ఎలా వచ్చింది అలాగే పోయింది. ఇక్కడ సంపాదిస్తుండ్రు, ఇక్కడ పోకొడుతున్నారు, ఇక్కడ సంపాదిస్తుండ్రు, ఇక్కడ పోకొడుతుండ్రు. మీకు అర్థమైతే లేదు. ఏమాయరా వ్యవసాయం లోపల మనకు సరిగా లేదా, లేకపోతే మాకు మన కుదిరితే 12 రకాలు ఆలోచిస్తుంటే అదంతా వదిలిపెట్టండి. మీకు ఏది కరెక్టు? ఇప్పుడు మీరు చేసే వ్యవసాయం లోపల మంచిగా కలిసి వచ్చే యోగం ముందల ఉంది. మీకు అది అర్థమైతే లేదు. మేము ఇంత సంపాదిస్తున్నాం కదా, ఇంత ఖర్చు చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అది విధి అంత ఖర్చు పోగా మా చేతికి ఏం మిగులుతుంది అని ఆలోచిస్తుండ్రు. అంత పెద్ద దూరం పోకండి. భగవంతుడు ఎంత నడిపిస్తుండో అలాగే నడవండి. నడుస్తూ 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 ఒక్కొక్క మెట్టు లెక్కానికి చివరి మెట్టు లెక్కవలసి వస్తుంది. మీరు కూడా కింది నుంచి పైకి రావాలంటే జర మీరు కష్టపడుతుంటూ ఇదే కష్టపడండి, మీకు చాలా బాగుంటుంది. ఈ కన్యరాశి వాళ్ళకి జ్ఞానం తెలివి మస్తుగుంది, కానీ ఏం నడుస్తలేదు ఈ మధ్యాహ్నం. ఎందుకో ఏడ ఉన్న అది ఆనే ఆగిపోతుంది. ఆరోగ్యం దెబ్బతింటున్నారు, చాలా దెబ్బతింటున్నారు, చాలా నష్టపోతుండ్రు, చాలా కష్టపడుతుండ్రు. ఈ కన్యరాశి వాళ్ళకు ప్రయత్నం చాలా ఉంది. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, వెనకపడ్డ వాళ్ళ ముందలేళ్ళిపోతున్నారు. మేము కూడా పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి, అది చేయాలి, ఇది చేయాలని మస్తు ఆలోచిస్తుంటారు. కానీ నీకు ఏది సరిగా కుదరటం లేదు. ఒకసారి అనేకమైన కోపం వస్తుంది, చాలా బ్రహ్మాండం కోపం వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. నిదానం చేస్తే, ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది. ఎందు గురించి అంటే దరిద్రం సతాయించి ఒకసారి పాలు పెరిగి పొంగినట్టే పొంగుతుంది. మంచి జరిగే టైం ముందల ఉన్నది. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తుండ్రు. నమ్మిన వాళ్ళకి మీరు నమ్మినట్టే ఉంటారు. ఎట్లా ఉంటారంటే నమ్మిన వాళ్ళకి చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడి ఉంటారు, చాలా మంచిగా గౌరవించి మాట్లాడుతారు. కానీ వాళ్ళకి మీ మనసు అర్థం కాదు. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. కొన్ని రోజుల నుంచి ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఇప్పుడు మీ మనసులో ఏముందంటే ఒక ఆలోచన. కన్యరాశి వాళ్ళకి
బాధపడ్డమో, కష్టపోయినామో, నష్టపోయినామో, ఏగినం జోగిన అంత అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఉన్నాం. ఇక ముందు ఎట్లా ఉంది? మనకు మంచిగా ఉందా ప్రాప్తి, లేకపోతే మంచిగా నడుస్తుందా, లేకపోతే చెడ్డగా నడుస్తుందా? అలాగే ఏడుచుకుంటూనే తిరుగుతామా, లేకపోతే మాకు నవ్వుకుంటూనే నడిచేది ఉందా లేదా అనుకుంటున్నారు. అది కూడా ఉంది. తొందరపడకండి. భగవంతుడు అనేవాడు ఒకసారి దారి మీకు కరెక్ట్ నడిపించే టైం దగ్గరకు వచ్చింది. నడుస్తారు, జయం జరుగుతుంది. ఉన్న దరిద్రం అంతా పక్కకు జరిగిపోతుంది. ముందల గురుబలం చాలా బాగుంది, మంచి జరుగుతుంది. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఎప్పుడైతే మీరు వస్తారో అప్పటి నుంచి మీకు చాలా బాగుంది. సారీ గవ్వలేంటాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే గురుబలం 14, శని బలం 9. అంటే ఎంత ఫరక్ ఉంది? గురుబలం కొంచెం బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత జయమే జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే, ఏది వినాలనుకున్నా నాకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడండి. మీ ఉన్న డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.